హలో నమస్తే అందరికి, నేను మీ శైలజ. వెల్కమ్ టు మై మినీ వ్లాగ్ కిచెన్ డైరీస్ బై శైలజ. ఇంట్లో ఈజీగా ప్రిపేర్ అయ్యే మష్రూమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. సింపుల్ రెసిపీ ఫాలో అవ్వండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. ముందుగా కడిగి పెట్టుకున్న రైస్, ఆనియన్, గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్, కొత్తిమీర, పుదీనా, మష్రూమ్ అండ్ కొంచెం చిన్న మెంతం కూర, ఘీ అండ్ ఆయిల్. స్పైసెస్ వచ్చేసి సాల్ట్, పసుపు, కారం పొడి, ధనియాల పొడి, ఇంట్లో చేసుకున్న గరం మసాలా పౌడర్. అండ్ స్పైసెస్ వచ్చేసి నేను హోల్ గరం మసాలా తీసుకుంటున్నాను, పులావ్ కాబట్టి కొంచెం ఎక్కువనే తీసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడా అల్లం వెల్లిగడ్డ అండ్ దాంట్లోకి పులావ్ కాబట్టి కర్డ్ కూడా యాడ్ చేస్తాను. ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను అండ్ దాంట్లోకి కొంచెం హోమ్ మేడ్ ఘీ. ఈ ఆయిల్లోకి టోటల్ గరం మసాలా స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. కొంచెం మెంతం కూడా కలర్ చేంజ్ అయ్యాక దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అండ్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్నాం. ఉల్లిగడ్డ ఫ్రై అయ్యేటప్పుడు కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకుంటున్నా. కరివేపాకు కూడా వేసాను నేను దీనికి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. టమాటోస్ తీసుకుంటున్నాను, టమాటోస్ యాడ్ చేసుకుంటున్నాను అండ్ స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ఆయిల్లో ఒక 2 minutes సాట్ చేసుకోవాలి. ఆనియన్, మష్రూమ్, టమాటో కొంచెం ఆయిల్లో బాగా మగ్గాక అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. పచ్చి వాసన పోయే వరకు ఒక 2 minutes వేయించుకోవాలి. అల్లం వెల్లిపాయ 2 minutes అయినాక ఉడికిపోయింది బాగా. స్పైసెస్ మీకు ఏవైతే చూపించానో సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి అవన్నీ దీంట్లోకి యాడ్ చేసుకుంటాను. స్పైసెస్ అన్ని పచ్చివాసన పోయే వరకు ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో బాగా. మష్రూమ్స్ కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి, ఎందుకంటే రైస్ అనేది కుక్ అయిపోయాక అవి మీకు మెత్తగా అయిపోతాయి. సో ఇలా పెద్దగా కట్ చేసుకుంటే మీకు అన్నం సర్వ్ చేసుకున్నప్పుడు మష్రూమ్స్ కనిపిస్తాయి. దీంట్లోకి కర్డ్ యాడ్ చేసుకుంటున్నాను. జస్ట్ ఒక తిప్పు ఇలా ఒకసారి ఇలా కలుపుకొని జస్ట్ రైస్ యాడ్ చేసుకోవడమే. రైస్ యాడ్ చేసుకుంటున్నాను. రైస్ యాడ్ చేసుకున్నాక ఎన్ని సరిపడతాయో దానికి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి. పులావ్ కాబట్టి కొంచెం ఎక్కువనే పోసుకోండి. మరీ అంటే మరీ ఎక్కువ కాదు, మరీ అంటే మరీ తక్కువ కాదు. ఇలా నేను ఇక్కడ 2 glasses ఆఫ్ రైస్ 2.5 glasses ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు అన్నంని ఉడికించుకోవాలి. వేడి వేడి మష్రూమ్ పులావ్ రెడీ. సర్వ్ చేసుకొని లెమన్ అండ్ ఆనియన్తో మష్రూమ్ బిర్యానీ సింపుల్ ఈజీ వేలో నా స్టైల్లో చూపించారు. మీరు కూడా ఇంట్లో చేసుకొని రివ్యూస్ నాకు చెప్పండి కమెంట్ బాక్స్.